సంక్రాంతి పండుగ ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా? సూర్యదేవుడు సంజనాదేవిని వివాహం చేసుకుంటాడు. తన భర్త సూర్యుడి నుండి వచ్చే విపరీతమైన వేడిని సంజనాదేవి భరించలేకపోతుంది. సూర్యదేవుడి శక్తి ముందు ఆమె చాలా బలహీనంగా ఉంటుంది. వారు ఇద్దరు సరిగ్గా శృంగారం కూడా చేసుకోలేకపోతారు. అప్పటికే వారికి యమధర్మరాజు జన్మించి ఉంటాడు. సంజనాదేవి ఎలాగైనా నేను సూర్యదేవుడంత శక్తివంతుడి గాలిలాగా మారాలి అని త్రిమూర్తులకు భూమి మీద తపస్సు చేద్దాం అని నిర్ణయించుకుంటుంది. ఆమె శక్తి ఉపయోగించి ఆమె నీడ నుండి ఒక అమ్మాయిని పుట్టిస్తుంది. ఆమె అచ్చం సంజనాదేవి లాగే ఉంటుంది. ఆమెకి ఛాయాదేవి అనే పేరు పెడుతుంది. ఛాయాదేవితో నువ్వు సూర్య దేవుడి దగ్గర భార్యగా నా స్థానంలో ఉంటూ ఆయనని బాగా చూసుకో అని ఆజ్ఞాపిస్తుంది. అలా సంజనాదేవి తపస్సు చేస్తూ ఉంటుంది. ఆ రోజు నుండి సూర్యదేవుడి భార్యగా ఛాయాదేవి నటిస్తూ ఉంటుంది. ఒకానొక సమయంలో ఛాయాదేవిని చూసి సూర్యుడు ఆగలేక ఆమె దగ్గరికి వెళ్లి ఆమెతో శృంగారం చేస్తాడు. వీరి కలయిక ద్వారా శనిదేవుడు జన్మిస్తాడు. శనిదేవుడు నల్లగా ఉంటాడు. అతని శరీరం నుండి నల్లటి వెలుగు వస్తూ దురదృష్టం ఎత్తి కొడుతూ ఉంటుంది. సూర్యదేవుడు శనిని చూడగానే కోపంతో